ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేని వాక్యం ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తుల నుండి నెగేబునకు వెళ్ళెను. ఈ దినం మనం అబ్రాము గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా అబ్రాము గారిని దేవుడు కనానుకి తీసుకొని వచ్చిన తరువాత వచ్చిన ఒక చిన్న శోధనను బట్టి ఐగుప్తునకు వచ్చారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కనాను ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. అదేవిధంగా ఐగుప్తు పాపమునకు సాదృశ్యంగా ఉంది. కనాన్లో అనగా ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఒక చిన్న శోధన వచ్చినప్పుడు ఐగుప్తునకు వెళుతున్నామా అనగా పాపమునకు చోటిస్తా ఉన్నామా? ఒకవేళ మనం పాపంలో పడినట్లయితే అబ్రహాం గారు తెలుసుకున్నారు. దేవుడు ఒక చిన్న శోధన పెట్టగానే తెలుసుకొని తిరిగి ఆ యొక్క కనానుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా మనం ఆత్మీయ స్థితి నుండి కోల్పోయామేమో. దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సహాయంతో తిరిగి మన యొక్క ఆత్మీయ స్థితిని సంపాదించుకోవడానికి మొదటి అడుగు గనక మనం వేస్తే అబ్రహాం గారిని ఏ విధంగా విశ్వాసులకు తండ్రిగా నిలవబెట్టారో అటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, అవును తండ్రి, మా యొక్క ఆత్మీయ స్థితిలో ప్రభా నిన్ను మోసపరిచి ప్రభా పాపం వైపు చూసామేమో. ఒకసారి మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ చిత్తమైతే ప్రభా నీకు లోపడడానికి తిరిగి మా యొక్క ఆత్మీయ స్థితికి రావడానికి మీరే సహాయం చేయండి. మీరే ద్వారాలను తెరిచి మీరే మాకు సహాయం చేసి మా యొక్క ఆత్మీయ స్థితికి నడిపించమని ఈ కొద్ది ప్రార్థన నజరేయును మా ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్